హైదరాబాద్ హయత్ నగర్ బస్టాండ్ సమీపంలో ఘనంగా అరైవ్ అలైవ్ నిర్వహించారు. మీ కుటుంబం మీకోసం వేచి ఉంది అనే ప్రత్యేక రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన వారితో రోడ్డు అవగాహనపై మల్కజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఐపీఎస్, ఎల్బీనగర్ డీసీపీ ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సుమతి ఐపీఎస్ పిలుపునిచ్చారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి ప్రాణాంతక అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. రోడ్ల ప్రమాదాల నివారణే ధ్యేయంగా వాహనదారుల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తామని కమిషనర్ సుమతి ఐపీఎస్ తెలిపారు. బేసిక్ గా ఇప్పుడు ఇందాక డీసీపీ ట్రాఫిక్ 2 చెప్పినట్టు ఈ హైవే మీద వెహికల్స్ అన్ని కూడా సర్వీస్ రోడ్ లో పార్క్ కావడము, ఆ 2 వీలర్స్ రాత్రి రావడము అండ్ మెనీ ప్లేసెస్ లో ఈ స్ట్రెచ్ లోనే ఇనఫ్ లైటింగ్ లేకపోవడం వల్ల ఆగి ఉన్న వెహికల్స్ ని కొట్టడం అండ్ సెల్ఫ్ స్కిడ్ తో ఇంజురీస్ అయ్యి చనిపోతున్నారు. దట్ ఆల్సో ఇస్ వెరీ కామన్ అండ్ ఫ్రీక్వెంట్ ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్. అండ్ ఈ అవకాశం మేము తీసుకోవడము, మీరు మాకు ఇవ్వడం వల్ల మేము చాలా కృతజ్ఞురాల్ని యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎంటైర్ స్టాఫ్ ఆల్సో అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన ఆఫీసర్స్ అండ్ సివిల్ సొసైటీ ఎన్జిఓస్ ఆల్సో అండ్ మీడియా వాళ్ళకు. అంటే యాక్సిడెంట్ అనేది ఒక ఇట్ ఈస్ అ వెరీ గ్రూసమ్ థింగ్. ఏ కారణం లేకుండా కూడా ఇన్ని డెత్స్ అవుతున్నాయి అంటే మనము చాలా విస్తృతంగా మేము పబ్లిక్ పట్ల ఎంత రెస్పాన్సివ్ గా ఉంటామో, ఇది ఒకరు రెస్పాన్సిబుల్ గా ఉంటే సరిపోయే ప్రయత్నం అయితే కాదు. అందరము ఒక గొడుగు కింద వచ్చి పబ్లిక్ కి విపరీతమైన రెస్పాన్సివ్నెస్ అండ్ దీని మీద ఒక ఆలోచన, అంటే అనవసరంగా మనం చనిపోకూడదు అన్న ఒకటి, దీని ప్రచారం చాలా సస్టైన్డ్ గా చేస్తే తప్ప యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయలేమన్నది మా భావన. అండ్ ఇంకొకసారి కమిషనర్ గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఐ రిక్వెస్ట్ యూ టు స్పీక్.